ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ప్రజెంట్ నేనైతే చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇది చెన్నై ఎయిర్పోర్టు. హాంకాంగ్ వెళ్ళేందుకు నేను, మా సన్ ఇన్ లా, మా బ్రదర్ ఈ వీడియోలో కనిపించేవాడు. మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం. మా సన్ ఇన్ లాకి ఇక్కడ జాబ్ పర్పస్ వస్తుంటే మమ్మల్ని కూడా ఇక్కడికి హాంకాంగ్ తీసుకొచ్చాడు. ఇక మేము ఇప్పుడు మేము ఎక్కిన ఫ్లైటు జాతీయ ఫ్లైటు. కాకపోతే మేము ఇక్కడ హాంకాంగ్ దిగాం. హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో ఇది ఉన్న పరిస్థితి, బ్యాగులు తీసుకోవడానికి వచ్చాము. బ్యాగులు తీసుకున్నాం. చాలా పెద్ద ఎయిర్పోర్టు. ఫ్లైట్ దిగినాక ఇమ్మిగ్రేషన్ కోసం అయితే ప్రజెంట్ వచ్చాము. ఇమ్మిగ్రేషన్ కంప్లైంట్ వాడు ఇమ్మిగ్రేషన్ అడిగాడు, మీరు హాంకాంగ్ ఎందుకు వస్తున్నారు, ఏం పర్పస్, ఎన్ని రోజులు ఉంటారు, ఎక్కడ స్టే చేస్తారు, అవన్నీ చూపించాము. ఇమ్మిగ్రేషన్ అయిపోయింది. ఇక ఎయిర్పోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ బయట ఉన్న వ్యూ ఇది. హాంకాంగ్ బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి నిలబట్టి క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత మనం క్యాబ్ నుండి ఇక మేము బుక్ చేసుకున్న హోటల్కి స్టార్ట్ అయ్యాం. ఇది బయట ఉన్న వ్యూ హాంకాంగ్లో. ఇప్పుడు మేము ప్రజెంట్ క్యాబ్లో ప్రయాణిస్తున్నాము. జస్ట్ ఇది మీకోసం చిన్న క్లిప్పింగు. హాంకాంగ్ ఇండియాతో పోల్చుకుంటే మనకన్నా టెక్నాలజీ పరంగా చాలా ముందుందనే చెప్పాలి. అలాగే ఇక్కడ ఫ్లైఓవర్స్ కానీ, అండర్ గ్రౌండ్ ట్రైన్ సిస్టమ్ కానీ చాలా గొప్పగా ఉంది. ఇంకా మనం హాంకాంగ్తో పోల్చుకుంటే చాలా వెనకబడే ఉన్నామని చెప్పాలి. ఇక్కడ ఉన్న మెట్రో ట్రైన్స్ మొత్తం కంప్లీట్గా అండర్ గ్రౌండ్లో ఉంటుంది ప్రయాణం. పైకి జస్ట్ కొద్ది స్టేషన్ మాత్రమే కనపడుద్ది. కానీ మనం కిందకెళ్ళి చూస్తే 2-3 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్లో హాంకాంగ్లో మనకి కనిపిస్తాయి. హాంకాంగ్లో వాతావరణం అయితే చాలా క్లౌడీగా ఉంది, మబ్బులు పట్టినట్టుగా అనిపిస్తుంది. తెలంగాణ నుండి హాంకాంగ్ వచ్చేందుకు ఇమ్మిగ్రేషన్ అవ్వదు. కారణం ఏంటంటే వాళ్ళు ఇక్కడ టూరిజానికి అనుమతి ఇవ్వరు. అది మన ఏపీ పాస్పోర్ట్కి అయితే అనుమతి ఉంటుంది, మనం టూరిజం వీసా తీసుకోవచ్చు. తెలంగాణ నుండి మాత్రం హాంకాంగ్ రావాలంటే చాలా కష్టం అనే విషయం గుర్తుంచుకోవాలి. ఏపీ ప్రజలకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ప్రజెంట్ మేము జర్నీ చేసుకుంటూ హోటల్కి వచ్చాం. మేము స్టే అయిన హోటల్ ఇదేను. మేము దిగిన హోటల్ పేరు ఇంటర్ కాంటినెంటల్ గ్రాండ్ శాన్ఫోర్డ్. ఇది 5 స్టార్ హోటలు. అయితే అబ్బాయి అకామిడేషన్ ఉండటం వల్ల మనం ఇక్కడికి ఈజీగా ఉండగలుగుతున్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్ నేనైతే హాంకాంగ్ వచ్చాను. దిగిన తర్వాత ఇంటర్ కాంటినెంటల్ హోటల్లో దిగాము. ఆ హోటల్ 7th ఫ్లోర్లో రూమ్ నెంబర్ 740లో ఉన్నాము. ప్రజెంట్ ఇప్పుడు మీకు ఆ రూమ్ ఎలా ఉందో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ప్రజెంట్ ఇది 5 స్టార్ హోటల్. ఇక్కడ సముద్రం వ్యూ కనపడే విధంగా అయితే రూమ్ కాస్ట్ ఎక్కువ ఉంటుందంట. అయినా సరే మా సన్ ఇన్ లా జాబ్ పర్పస్ ఇక్కడికి వచ్చి ఈ రూమ్ తీశారు. దీని కాస్ట్ పర్ డేకి వచ్చి మన ఇండియన్ కరెన్సీలో పర్ డే 30,000. ఇక్కడికి వస్తే మనం మంచి ప్రజెంట్ అయితే క్లౌడీగా ఉండటం వల్ల మనకి వ్యూ అంతగా మంచిగా కనబడటం లేదు. మీకు మన రూమ్ నుండి వ్యూ చూపిస్తాను, చూడండి ఎంత నీట్గా ఉందో. హాంకాంగ్ ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. కింద వెహికల్స్ అన్నీ పోతూ ఉన్నాయి. అయితే క్లౌడీగా ఉండటం కారణంగా ఆ సముద్రం అటువైపు ఉన్న బిల్డింగ్స్ సరిగా కనిపించడం లేదు. మా రూమ్ విషయానికి వస్తే ఇక 2 బెడ్స్ ఇచ్చారు. దీనికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చక్కగా. అయితే ఇక మా సన్ ఇన్ లా అండ్ మా బ్రదరు ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్నారు. ఇక చూడండి, ఇవి ఏదో బీర్ బాటిల్ అనుకున్నారు. ఇక్కడ ఇది వాటరు, మన మినరల్ వాటర్ ఇలా క్యాన్స్ రూపంలో ఇస్తున్నారు. అలాగే ఈ హోటల్లో కావాలంటే మనం లిక్కర్ కూడా యూజ్ చేయొచ్చు. అయితే లిక్కర్ కాస్ట్ అయితే ఈ చిన్న బాటిల్ మన ఇండియన్ కరెన్సీలో 120 హాంకాంగ్ డాలర్లు, అంటే మన కరెన్సీలో 1200.
ఇక అలాగే కాఫీ మేకరు ఇవన్నీ ఉన్నాయి. మనం కాఫీ తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ నేను 5 days ఉంటాను. ర్యాక్లో చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చాడు. దీనిలో డ్రింక్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అయితే ఇవి మనం డ్రింక్ చేయాలంటే కాస్ట్ చెల్లించాల్సి ఉంటుంది. మనం వీటిని ఇలా క్లోజ్ కూడా చేసుకోవచ్చు నీట్గా. అలాగే నైట్ సరిగా ఉంటే ఈ క్లోజ్ కూడా వేసుకోవచ్చు. చిన్నగా ఉంటుంది. ఇక్కడ హాంకాంగ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెచ్చు కాబట్టి ఒక మంచి పెద్ద టీవీ ఇచ్చాడు. అయితే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో చూడాలి.